అప్పుడు రాత్రి 8 గంటలయింది. మేమంతా బాబూజీతో వసారాలో కూర్చుని ఉన్నాము. వారు అన్ని పర్యవసానాలకి కోరికలే కారణం. తలపులు తమ పరిధిని దాటినప్పుడు ఆలోచనలు అవుతాయి. అలాగే ఆలోచనలు తమ పరిధిని దాటితే దివ్యం అవుతాయి. మీరు భగవంతుని చింతన నుండి మరలిన తక్షణమే కోరికలు మిమ్మల్ని వశపరుచుకుని తమ బానిసలుగా చేసుకుంటాయి అన్నారు. ఎవరో బాబూజీని భగవంతునికి ఆత్మకు గల తేడా ఏమిటి అని అడిగారు. దైవత్వం యొక్క దివ్యకాంతి ఆత్మ అని వారు సమాధానం చెప్పారు. మేము వారి మాటలపై తీవ్రంగా ఆలోచిస్తున్నాం. అంతలో ఎవరో అడిగారు, బాబూజీ, కుక్క ఆత్మ కూడా మానవుని ఆత్మలాగానే ఉంటుందా? అవును అని బాబూజీ సమాధానం ఇచ్చారు. అది కూడా సరిగ్గా అలాగే ఉంటుంది. ఆత్మ ఘన పదార్థం కాదు, అది కేవలం కాంతి. అందువలన కాంతి అనేది ఒక కీటక శరీరంలోనూ ఉంటుంది. కాంతి ప్రతి చోట ఉంటుంది. మనమంతా ఒకే విధమైన వాళ్ళం. లాటినాలో నాకు ఇవ్వబడిన కొంతమంది అభ్యాసుల ఫోటోలను బాబూజీకి చూపించాను. వాళ్ల ఫోటోలు చూసి, ఈమెకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఉంది, ఈమె చాలా మంచిది, ఈమె మనసులో కొంత గందరగోళం ఉంది, మీరు ఈమెను క్లీన్ చేయాల్సి ఉంది అని వారి గురించి చెప్పారు. మరొక అభ్యాసి ఉత్తరం ఫోటో కనిపించకపోవడంతో నేను నా బ్యాగులోకి చూస్తూ వెతుకుతుంటే బాబూజీ ఫోటోతో ఉన్న ఉత్తరం గురించి పర్వాలేదు, ఆమె కోరుకుంటే ఆమెను ధ్యానం చేయనివ్వండి అన్నారు. తల్లి కాబోతున్న మరొక అభ్యాసి గురించి ఆమెకు ప్రాణాహుతిని ఇవ్వవచ్చు, అది మంచిదే అన్నారు. అన్ని సంఘటనలు తనకు వ్యతిరేకంగా జరుగుతున్నాయనే ఆలోచనతో ఆ అభ్యాసి సతమతం అవుతూ ఉండేది. ఆమె యొక్క ఆ ఆలోచనపై వ్యాఖ్యానిస్తూ, అది అలా కాదు, అందుకు విరుద్ధంగా ఆమె ఆ విధంగా ఆలోచించడం వల్లనే అటువంటి సంఘటనలను ఆమె స్వయంగా ఆకర్షిస్తుంది అన్నారు బాబూజీ. Suppose if there is a thief and he left it out, but at least he left out stealing, but in ideas that will be building, well, you have got golden toy, let me somehow take it. He may not take it because he was firm. He may not take it, but idea will also be there. Similarly, our senses, if they are subdued in any way, at least they will give the idea. They will give the idea of that kind. So what happens? That work is taken out from those centers, and higher centers begin. That is mind center, the higher center. Now instead of that, now they are dismissed from the service. Those indriyas, whatever senses, those senses have been dismissed from the service, and another came, Nishal. Best man has been Nishal, and that is mind center. And afterwards, what happens? Divine centers control the mind center, and mind center control. In other words, divine itself controls the centers and senses are. So this is landmark system. You note it down and remember it.